రైతు సోదరులకు నమస్తే. మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా హనుమంచపల్లిపేట మండలంలో ఉన్నాం. ఇక్కడ సుమారుగా 15 ఎకరాల్లో కాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు రైతు పూర్ణచంద్రరావు. మనం ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాలీఫ్లవర్ ఎలా సాగు చేస్తారు, దాని సాగు విధానం ఎలా ఉంటుంది, పెట్టుబడి ఎలా ఉంటుంది, రాబడులు ఎలా ఉంటాయి, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు పూర్ణచంద్రరావు అడుగుదాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా సార్. ఇది కాలీఫ్లవర్ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? 15 ఎకరాలు సార్. మొదటి నుండి ఇదే సాగులో ఉండేదా వాళ్ళు మీరు? మొదటి మా తాతగారి కానించి ఇదే ఫీల్డ్. మొత్తం కూరగాయలే. ఎందుకు అంటే ఇటు కూరగాయల సైడ్ రావాలనిపించింది ఎందుకు? దేంటో ఒక సంవత్సరం మార్కెటింగ్ కలిపితే కొద్దిగా డబ్బులు ఎకరానికి 1 లక్ష రూపాయలు వచ్చే అవకాశాలు. మార్కెట్ లేదనుకో, పెట్టుబడి 50,000 అయిందనుకో, 50,000 అయితే కన్ఫామ్ వచ్చారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు? మొత్తం 25 ఎకరాలు. 25 ఎకరాల్లో ఈ కాలీఫ్లవర్ ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు? 15 ఎకరాలు వేస్తున్నాం. 15 ఎకరాలు. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఇది ఏ రకం సంబంధించింది? ఇది ఈస్ట్ వెస్ట్ ధవల్ అండి. ఈస్ట్ వెస్ట్ ధవల్. ఎన్ని ఎకరాల్లో పెట్టారు ఈ రకాన్ని? ఈ రకం మొత్తం 15 ఎకరాలు. స్టెప్ బై స్టెప్. ట్రిప్కి 2 ఎకరాలు లెక్క వేసుకున్నాం. ట్రిప్కు 2 ఎకరాలు కటింగ్ అయిపోతుంటది, మళ్ళీ కొత్తది వచ్చేస్తాం. అదే అంటే సర్కిల్ ఫస్ట్ ఒక 2 ఎకరాలు, తర్వాత ఒక 2 ఎకరాలు, తర్వాత ఒక 2 ఎకరాలు. ఈ 2 ఎకరాలు కోసిన తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎకరాలు నీకు హార్వెస్టింగ్ కి టైం వస్తుంది. కంటిన్యూగా నడుస్తుంటుంది సార్. కంటిన్యూగా నడుస్తుంది. హైదరాబాదే మార్కెటింగ్ కూడా. ఎట్లా ఇది పెట్టుకునే విధానం ఎలా ఉంటుంది ఫస్ట్ దుక్కి సీజన్ లో? ఇది విత్తనాలు నార్మల్ చేసి పోసుకోవాలి సార్. పోసుకొని దాన్ని 25 రోజులకి నారు ఏతకు వచ్చేసి ఇలా బోదెలు తోలి నీళ్లు పెట్టుకుంటాం, మొక్క గుచ్చుకుంటూ రావాలి. మోరకు ఒక మొక్క గుచ్చుకుంటూ వచ్చి దాంట్లో కొద్దిగా 15 రోజుల తర్వాత కాంప్లెక్స్ చేసుకుని అరకతో పాటు చేసుకోవాలి. పాటు చేసుకున్నాక మళ్ళీ 2 రోజులు అయినాక మళ్ళీ ఒక కట్ట ఏరియా వదిలి కలిపేదాన్ని అంటూ తీసి మళ్ళీ ఇంకో పాటు చేసేసి ఇంక మళ్ళీ నెల అయినాక మళ్ళీ తోట కమ్ముకొని వస్తాం. ఫస్ట్ సీడ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని సీడ్ నుండి మొక్క రూపంలో మీరే డెవలప్ చేసుకుంటారా? మీరే డెవలప్. సీడ్ మట్టుకు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ. సీడ్ మాత్రం బయటలో తెచ్చుకొని మీరు మొక్కను డెవలప్ చేసుకుంటారు. సీడ్ నుండి మొక్క దశకు రావడానికి ఎంత టైం పడుతుంది? సీడ్ నుండి మొక్క దశకు రావాలంటే ఒక 10 రోజుల్లో మొక్క వచ్చేసింది. 10 రోజుల్లో ఎంత సైజులో వస్తుంది? చిన్నగా మన ఆవాలు వచ్చినట్టు వచ్చేసి. అచ్చా, ఏరు కొద్దిగా వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటి పెట్టుకోవడం జరుగుతుంది. అంటే 25 రోజులకి అంత వచ్చేసి. 25 రోజులకి ఇంత వస్తుంది. ఎన్ని రోజులకు పెడతారు మీరు మొక్క? 25 రోజులకు పెడతామండి. ఒక 2 ఇంచులు ఉంటుందా? 3 ఇంచులు ఉంటుందా? 3 ఇంచులు ఉన్నప్పుడు మీరు నాటేసుకోవడం జరుగుతుంది. ఈ బోదెలు ఎంత సైజులో పెట్టుకుంటారు? ఈ 22 అంగుళాలండి ఒక్కొక్కటి. ఒక్కొక్క బోదానికి మధ్యలో 22 అడుగుల 22 గజాలు. 22 గజాలు. మొక్కకు మధ్య సైజ్ ఎంత ఉండాలి? మొక్కకి 3 గజాలు 4 గజాలు. 3 గజాలు 4 గజాలు. ఎందుకు దగ్గర పెట్టుకుంటే ఐడెన్సిటీ అవుతుందా? ఏమైనా పూలు చిన్నగా వచ్చేస్తాయి. పెడితే పెద్ద సైజ్ వచ్చేస్తాయి. అయితే ఒక గజంన్నరలో పెట్టేసుకుంటారు. పెట్టుకున్న తర్వాత దీన్ని పెంచే పద్ధతి ఎలా ఉంటుంది? పెంచే పద్ధతి ఉందండి. వాటర్ మందు స్ప్రేయింగ్ కంట్రోల్ చేసుకోవాలి, పురుగు పడకుండా. వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి? వారానికి ఒక తడి అండి. వారానికి ఒక తడి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 3 నెలలు అండి ఇది కటింగ్ వచ్చేసరికి. అయితే నువ్వు 25 రోజుల మొక్క పెట్టుకుంటావు. 25 రోజుల నుండి మళ్ళీ 3 నెలల తర్వాత నీకు ఇంత స్టేజ్కి వస్తుందా? 90 రోజులకి ఈ టైప్ లో వచ్చి 90 రోజులకి నీకు ఫస్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చా? కటింగ్ వచ్చేసి ఫస్ట్ కటింగ్ వస్తుంది. కటింగ్ వస్తే ఇది మొత్తం కలిపి 10 రోజులేనండి. దీని లైఫ్ టైం. నువ్వు 90 రోజుల తర్వాత మళ్ళీ 10 రోజులు మాత్రమే దీన్ని దిగుబడి తీసుకుంటావు. అయిపోద్ది. 10 రోజుల్లో నువ్వు క్లోజ్ చేసుకోవాల్సిందే. దాని తర్వాత మళ్ళీ మొక్కలు పెట్టుకోవాలా? మళ్ళీ ఏరే పైరు వేసుకోవటం. ఇంకా ఏరే మొక్కజొన్న గానీ టమాటా గానీ ఏరే రకాలు. సో 90 రోజుల తర్వాత దిగుబడి తీసుకుంటావు. అంటే హార్వెస్టింగ్ రోజు ఉంటుందా, ఒక రోజు తప్పించి ఒక రోజు ఉంటుందా? ఇది కటింగ్ వస్తే డైలీ కటింగ్. డైలీ కటింగ్. ఒక్క మొక్కకి ఒకటే కాస్తుంది కదా. డైలీ ఎట్లా కట్ చేయాలి అంటే మన 2 ఎకరాలు చేయను మనం కొడితే రోజుకి 25 సెంట్లు కూడా కాదు కటింగ్. 200 బ్యాగ్ అయింది, డీసీఎం లోడ్ అయింది. అట్లా ఎకరానికి వచ్చి 800 బ్యాగ్ అయింది. అవును, ఒకటే కటింగ్ ఉంటుంది. అయితే ఒక మొక్క ఒకటే కటింగ్. ఆ కటింగ్ అయిపోతే ఇంకేముంది, దున్నుకోవటం, తీసేస్తుడు. ఇది వేరే పైర్లు వేసుకో. ఎట్లాంటి వ్యాధులు వస్తుంటాయి అంటే డిసీజ్ ఏమొస్తుంటాయి? ఇప్పుడు ఈ ఆకు ఉంది, ఈ ఆకుకి ఇట్లా రంధ్రాలు ఎక్కువ వస్తుందండి. దీనికి వైర్లెస్ లాగా ఇగో ఇలా బెజ్జం పడింది. ఈ బెజ్జం ఫస్ట్ నుంచి వస్తుంది, ఒక్కో సీజన్ లో ఉండదు. ఇక బెజ్జం పూడిపోవడానికి మనం మందులు స్ప్రేయింగ్ నీట్గా చేసుకోవాలి. చిలక మంది ఎక్కువ ఉంటుంది. గడ్డ సైజు ఎంత వస్తుంది అందాదా? 2-3 కేజీలు వచ్చి 2-3 కేజీలు వస్తుంది. అంటే ఒక ఎకరానికి ఎంత తీసుకుంటారు దిగుబడి? ఒక్కో సంవత్సరం 1 లక్ష రూపాయలు వస్తాయండి.
మార్కెట్ కలిపి. ఓకే. మార్కెట్ కలవలేదు అనుకో పెట్టుబడి 50,000 అయితే 50,000 వచ్చాయి. 50,000 పెట్టుబడి అయింది, 50,000 మీరు మళ్ళీ అదనంగా తీసుకుంటారు. అంటే ఒక 50,000 50,000 మిగిలితే ఒక సంవత్సరం 1,00,000 కూడా మిగులుతాయి పెట్టుబడి కాదు. మార్కెట్లో దాని రేటు, మార్కెట్ రేట్ కలిపితే మార్కెట్లో రేటుని బట్టి మీకు 50,000 మిగిలొచ్చు, దాంట్లో 1,00,000 మిగిలొచ్చు. ఒక్కొక్కసారి అసలు మిగలకపోవచ్చు. అసలు మిగలకి చాకిరి దండగా అయితే సో అట్లా అంటారు. ఈ సంవత్సరం అయితే పెట్టుబడులే వచ్చినాయండి. ఈ సంవత్సరం మార్కెటింగ్ లేదు. ఎక్కడ చేసుకుంటారు మార్కెట్? ఎక్కడ చేసుకుంటారు? హైదరాబాద్ అండి, గుడిమల్కాపూర్, బోయినపల్లి, ఎల్బీ నగర్, మాదనపేట, ఖమ్మం, మిర్యాలగూడెం, విజయవాడ. అయితే ఇక్కడ మీరు కోసుకున్న పంటని అక్కడికి ట్రాన్స్పోర్ట్ మీరే చేస్తారా, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? నేనేనండి, డైరెక్ట్ వాడి కమిషన్ తీసుకుంటాడు. అక్కడికి పోయి అమ్మినా కూడా కమిషన్ తీసుకుంటాడు. 10 రూపాయలు వాడు. మళ్ళీ ఇక్కడ నుంచి కిరాయి బ్యాగ్ వచ్చి 25 రూపాయలు పడింది అట్ట. అంటే రోజు మీరు హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది కదా మరి? డైలీ బండికి ఎత్తి పంపుతాను. మీరు పోన్ అవసరం లేదు. నమ్మకంగా అక్కడ ఉన్న వ్యాపారి ఎవరైతే అతనికి ఏంటంటే మన క్వాలిటీ చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆడ 2,000 సంచి వచ్చినా ముందు నా సరుకు అయిపోద్ది. ఎందుకంటే నేను పేరు బాటిల్లో గేడింగ్ కరెక్ట్గా ఉంటుంది, సరుకు నెంబర్ 1 ఉంటుంది. ఆ నెంబర్ 1 ఉన్న దాన్ని బట్టి ముందు సరుకు మొత్తం ముందు మనీ అయిపోతాయి. ఆ 2,000 సంచుల్లో 200 సంచి ముందు మంది అయిపోయాక వాళ్ళు 11-12 దాకా కూడా అమ్ముడు. ఎందుకంటే మీకు క్వాలిటీ నమ్మకం. అయితే పువ్వు క్వాలిటీగా రావాలంటే మీరు ఎట్లాంటి జాగ్రత్తలు? బోరాను అవి కొడతామండి, కొన్ని కెమికల్స్ కొడుతుంటారు. బోరాన్ అంటే బాగా వైట్ వచ్చేసింది, అది తెగులు అనేది రాకుండా ప్యూర్ వైట్ వచ్చింది. అంటే ఈ ఎండల వల్ల కొద్దిగా కలర్ షేడ్ అయిందిలే కానీ అసలు ఈ ఎండలు ఎంత లేకుండా ఉంటే పువ్వు బాగా వైట్ వచ్చింది. మొన్న మార్చిదా బాగానే వచ్చింది, ఇప్పుడు ఏప్రిల్ నెలకండి ఎండలు బాగున్నాయి కాబట్టి కొద్దిగా పువ్వు పచ్చగా వచ్చే అవకాశం. అంటే ఏ నెలలో పెట్టుకుని ఏ నెలలో ఎండ్ అవుతుంది? ఇది జనవరిలో పెట్టాము. జనవరిలో పెట్టేది, ఇది ఏప్రిల్ కటింగ్. అంటే ఎక్కువ ఎండలకి ఇది తట్టుకోలేదేమో? తట్టుకోలేదు, కాకపోతే ఏంటంటే పచ్చగున్నా కొంటారు మార్కెటింగ్. ఇప్పుడు ఫంక్షన్లు ఉన్నాయి కానీ క్యాలిఫర్ 16 అవి చేస్తారు, దానికోసం ఇది. పువ్వు అయితే వైట్ రాదు ఈ టైంలో, రాదు. ఈ నెల వచ్చే నెల రాదు. తర్వాత మళ్ళీ జూన్ జూలై నుంచి మళ్ళీ క్వాలిటీ వచ్చింది. ఏది ఫిబ్రవరి దాకా మంచి క్వాలిటీ వచ్చింది. ఆ తర్వాత కొద్ది కలర్ షేడ్ అయితే సంవత్సరంలో ఏ నెల అయినా పెట్టుకోవచ్చు, ఏ నెల అయినా తెంపుకోవచ్చు. కాకపోతే వేసిన ఎకరాల్లో ఒక్కసారి మాత్రమే వేయాలి, అంతేనా? ఒకసారి. దాని తర్వాత వేరే రకం పంటను సాగు చేసుకోవాలి, వేరే పంటలు వేసుకోవాలి, పంట మార్పిడి చేయాలి. దాని ద్వారా ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. లేదు ఎప్పుడు అదే పంట వేస్తామంటే నీకు దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వేస్తాం అనుకోండి, ముందుకు టమాటో, వంగ తోట మారుతుంటాం. ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే పక్క రైతులు వరి, వేరే మొక్కజొన్న ఇట్లా సాగు చేస్తున్నారు, మీరు ఈ కూరగాయల సైడ్ వచ్చారు, వాళ్ళు మీతో ఏం చెప్తుంటారు, మీరు వాళ్ళకి ఏం చెప్తుంటారు? ఊళ్ళో మనమేనండి ఎక్కువగా కూరగాయలు పండిస్తాం. అంతా కొద్దిగా వేస్తారు, ఎకరం. నేను ఎక్కువ 25 ఎకరాలు ఇదే ఫీల్డ్. మీ అన్నదమ్ములు ఇద్దరం కూడా ఇదే ఫీల్డ్. ఏంటి అంటే ఆ పంటకి ఈ పంటకి మధ్య తేడాలు ఏంటి అసలు? తేడా ఏముందండి, ఇప్పుడు దీంట్లో కష్టపడితే రూపాయి వస్తుంది, దాంట్లో మాగానే ఉంది, కష్టం ఉండదు. దానికి మిగిలితే 20,000 మిగిలితే 10,000 మిగులుతుంది. ఇది మిగిలితే 1,00,000 రూపాయలు మిగులుతుంది. చాకిరి ఉంది, ఆదా ఉంది. మామూలుగా అయితే కలుపు దీంట్లో లేదు అంటే కలుపు నివారణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మనుషులు పెట్టి పీకేయడమే. మంచింగ్ పేపర్ లాంటి అట్లాంటివి ఏమి ఇవ్వరా? ఎందుకు మంచింగ్ పేపర్లు వేస్తే కలుపు రాదు కదా? రాదులే కానీ మనకి ఇది మళ్ళీ తీయటం 3 నెలల కోసం. 3 నెలల కోసం దీని మీద ఎక్కువ మిగిలే అవకాశం కూడా ఉండదు కదా, మళ్ళీ దానికి అదనపు ఖర్చు. 4-5 కూలీలు పడతారు, పీకిచ్చేస్తారు. అంటే ఒకసారి పీకిస్తే సరిపోతుందా? సరిపోతుంది. సో ఇంకా కమ్ముకుంటూ వచ్చేసిద్దిగా. ఈ పూలు తెంపే ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు? ఎప్పుడు తెంపుతారు, ఎట్లా ఉంటుంది? పొద్దున్నే 9ంటికి వస్తారండి కూలోళ్ళు. 9 కాడ నుంచి 5 దాకా కటింగ్ నడుస్తుంది. కటింగ్ అయిన డిసెంబర్ ఏడకే వచ్చింది లోడింగ్ అయితే. ఎట్లా అంటే ఎకరానికి ఎంత మిగిలే అవకాశం ఉంటుంది ఫైనల్ గా చెప్పండి? 1,00,000 రూపాయలు ఉంటుంది ఎకరానికి. పెట్టుబడి పోను. ఒక్కోసారి అయితే మార్కెటింగ్ లేకపోతే 50,000 ఉంటుంది. మార్కెట్ ఉంటేనేమో 1,00,000 రూపాయలు, మార్కెట్ లేకపోతే 50,000. అది మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తంగా ఎట్లా అనిపిస్తుంది కూరగాయల సాగు కావచ్చు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే దీని మీద పర్లేదండి, కూరగాయల మీద. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కూరగాయల సాగులో అంటే నష్టాలు తక్కువ ఉన్న లాభాలు మాత్రం ఉన్నాయని చెప్పేసి పూర్ణచంద్ర అన్నారు. తను 15 ఎకరాల్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు. ఈ కాలీఫ్లవర్ అన్నది సో తను సీడ్ని తెచ్చుకొని దాన్ని మొక్క రూపంలో డెవలప్ చేసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇది మొక్క రూపంలోకి రావడానికి 25 రోజుల నుండి 30 రోజులు టైం పడుతుంది. దాన్ని తీసుకొచ్చి ఈ ఎకరం ఏదైతే ఉంటుందో దీంట్లో బోదెలు పెట్టుకొని ఒక
సైజులో అయితే మొక్కలు నాటుకున్నా అని చెప్తున్నారు. సో ఇది పెట్టిన 90 రోజులకు దిగుబడి వస్తుంది. దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. 1 ఎకరం పెట్టుకుంటే దాదాపు ఒక 4-5 సార్లు హార్వెస్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. దీని ద్వారా ఒక 50,000 అయితే ఎకరానికి ఖర్చు అవుతుంది. 50,000 ఖర్చు అయినా ఒక ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. 50,000 ఖర్చు పోను 50,000 మిగులుతుంది. అది మార్కెట్ యావరేజ్గా ఉంటే, అది మార్కెట్ మంచిగా ఉంటే మాత్రం ఒక ₹1,00,000 కూడా మిగిలే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ బాగాలేకపోతే 50,000 కూడా నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి పూర్ణచంద్ర అన్నారు. ఎవరైనా మార్కెట్ చూసుకున్న తర్వాత ఈ సాగు చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పూర్ణచంద్రరావు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ.